రికెట్స్, క్యాల్సిఫెరల్ అంటే క్యాట్స్ కలిసి పెరిగాయి అని గుర్తుపెట్టుకోండి. 2 పిల్లులు ఉన్నాయి ఒక ఇంట్లో, ఆ 2 పిల్లులు 2 క్యాట్స్ కలిసి పెరిగాయి అని చెప్పండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, క్యాట్స్ కలిసి పెరిగాయి, క్యాట్స్ అంటే రికెట్స్, కలిసి పెరిగాయి అంటే క్యాల్సిఫెరాల్. సో కాబట్టి క్యాట్స్ కలిసి పెరిగాయి అనేటటువంటి పదాన్ని మనం ఈజీగా దీనికి లింకప్ చేస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ టోకోఫెరాల్. సో ఇది ఈ టోకోఫెరాల్ విటమిన్ లోపం వల్ల మనకి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి, ఫెర్టిలిటీ డిజార్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మరి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ టాక్, టోకోఫెరాల్ లో టాక్ పర్వాలేదు అనే 2 పదాలు కనిపిస్తున్నాయి. అంటే సంతాన సంబంధమైనటువంటి సమస్యలు వచ్చినటువంటి ఒక జంట వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. మరి వాళ్ళకి పిల్లలు లేనటువంటి విషయాన్ని వాళ్ళ డాక్టర్ గారికి చెప్పడానికి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి మరి అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, పర్వాలేదు టాక్ పర్వాలేదు, మాట్లాడండి, ఏంటి మీ సమస్య ఏంటి అని అడిగాడు. సో కాబట్టి ఇక్కడ టోకోఫెరాల్ అంటే టాక్ పర్వాలేదు అని పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అప్పుడు డాక్టర్ గారు టాక్ పర్వాలేదు, మాట్లాడండి అని చెప్తున్నాడు. ఈ విధంగా టాక్ పర్వాలేదు, సంతానం లేకపోవడం వల్ల వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు డాక్టర్ గారి దగ్గర వాళ్ళు ఏం మాట్లాడలేదు. అప్పుడు డాక్టర్ గారు టాక్ పర్వాలేదు అని చెప్పి చెప్తున్నాడు, మీ సమస్య ఏంటి అంటున్నాడు. అంటే ఏంటి వాళ్ళ సమస్య ఏంటి, సంతాన సంబంధమైనటువంటి సమస్య. సో కాబట్టి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కే విటమిన్. కే విటమిన్ ఫైలోక్వినోన్ ఇది లోపించినప్పుడు రక్త స్కందనానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. అంటే రక్తం గడ్డగట్టదు తొందరగా, అంటే బ్లడ్ కోయాగులేషన్ అనేది జరగదు, బ్లీడింగ్ అనేది కంటిన్యూగా అవుతూ ఉంటుంది. సో మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఫైలోక్వినోన్ లో క్వీన్ అనే పదం ఉంది మనకి. సో క్వీన్ అనే పదాన్ని మనం తీసుకున్నట్లయితే విక్టోరియా క్వీన్, విక్టోరియా మహారాణి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి రక్తం గడ్డగట్టడం అనేటటువంటిది జరగదు. అంటే రక్త స్కందనానికి సంబంధించినటువంటి సమస్య వాళ్ళ కుటుంబంలో ఉంటుంది. అంటే జెనెటికల్ డిజార్డర్, అది ఆ బ్లీడింగ్ డిజార్డర్ ఉంది వాళ్ళకి ఆ కుటుంబం. అంటే విక్టోరియా క్వీన్ కుటుంబంలో గాయమైనప్పుడు రక్తం అనేది కంటిన్యూగా బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఒక కుటుంబంలో ఆ క్వీన్ రాణి విక్టోరియా కుటుంబంలో ఉన్నటువంటి జెనెటికల్ డిజార్డర్ అది. సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫైలోక్వినోన్ లో క్వీన్ అనే పదం గుర్తు రాగానే మనకి విక్టోరియా క్వీన్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఆ విక్టోరియా క్వీన్ కి గాయమైనప్పుడు బ్లీడింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి